హాయ్ అండి. చాలామంది మన కామెంట్లో, లైవ్‌లో గాని అడిగే క్వెషన్ ఏంటంటే, కువైట్‌కి డ్రైవింగ్ తప్ప ఏ పనికి రావచ్చు అని చెప్పి అడుగుతున్నారు. మీరు డ్రైవింగ్‌కి కరెంట్ పని అయితే రావచ్చండి. టైల్స్ పని అటువంటివి అయితే పర్లేదు కానీ, మేస్త్రి పని, టాపీ పనికైతే అస్సలు రావద్దండి. ఈ గల్ఫ్ కంట్రీకి అసలు రావద్దు. ఎందుకంటే చాలా ఎండాకాలం అయితే చాలా ఎండలు చాలా దారుణంగా ఉంటాయి. చలికాలం అయితే చలి కూడా చాలా దారుణంగా ఉంటుంది. గల్ఫ్ కంట్రీల్లోకి అసలు టాపీ పనికి అయితే అసలు రావద్దు. మన ఇండియా వాళ్ళు అసలు రారు, తక్కువ. వేరే వేరే దేశం వాళ్ళు వస్తూ ఉంటారు గల్ఫ్ కంట్రీ టాపీ పనికి. నేనైతే చెప్పేది ఏంటంటే, మీరు వేరే వేరే పనికైనా, డ్రైవింగ్కైనా, పెద్ద లారీలు నడిపి పనైనా పర్లేదు కానీ మీరైతే ఇలాగ టాపీ పనికి అయితే రావద్దండి. వీళ్ళు ఎప్పటి నుంచో ఈ ఒక రూమ్ కట్టడానికి చాలా రోజులు బట్టి ఇక్కడ కడుతున్నారు టాపీ పని. చూసారు కదా, ఇది లోన కాబట్టి ఇంకా పర్లేదు. వీళ్ళు కూర్చోడానికి అట్టపెట్టెలను ఎలా సెట్ చేసుకున్నారండి, నాకు చాలా బాగా నచ్చి నేనైతే ఈ వీడియోలో లాస్ట్లో పెట్టానమాట. చూసారా, కుర్చీలాగా వీళ్ళు కూర్చొని భోంచేస్తాకి ఇలా అట్టపెట్టెలతో సెట్ చేసుకున్నారు. చాలా బాగా నచ్చింది కదా, లైక్ చేయండి.